రైతు సోదరులకి నమస్కారం అండి. రైతులు పంటలలో సూక్ష్మ పోషక లోప నివారణని తగ్గించడానికి రకరకాల మైక్రో న్యూట్రియంట్స్ అని వాడుతుంటాడు. వీటిని ప్రైమరీ న్యూట్రియంట్స్ అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్రైమరీ న్యూట్రియంట్స్ మనం చూసినట్లయితే ఫార్ములా 4, ఫార్ములా 6, కాల్షియం నైట్రేటు, పొటాషియం నైట్రేటు ఇలా రకరకాల పోషక లోప నివారణని కంట్రోల్ చేయడానికి ఇట్లాంటివన్నీ వాడుతుంటాడు. అయితే వీటిలో ముఖ్యమైనది కూడా బోరాన్. ఈ బోరాన్ని స్ప్రే చేయాలని చెప్పి చాలామంది రైతులకి అవగాహన ఉండదు. కొంతమంది రైతులైతే ఈ బోరాన్ని అసలు పట్టించుకోరు. ఎందుకంటే బోరాన్ అనేది మనకి ఫార్ములా 4లో కూడా ఉంటుంది, కానీ అంత డోస్ కంటెంట్లో ఉండదు. అది తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. అయితే మొక్కలలో వచ్చే బోరాన్ లోపాన్ని నివారించడానికి అందులో ఉన్న డోస్ అనేది సరిపోదు. కాబట్టి ప్రతి రైతు బోరాన్ని స్ప్రే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బోరాన్ అనేది మనకి తక్కువ రేట్లో ఉండి ఎక్కువ మొక్కలకు ప్రయోజనం చేసే కంటెంట్ను కలిగి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు బోరాన్ని స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది. మనం మిరప పంటలో వచ్చే బోరాన్ లోపాన్ని మనం గమనించినట్లయితే ఈ బోరాన్ లోపం అనేది ప్రతి మొక్కలో వస్తుంది. ఈ మిరప పంటలో కూడా చిన్న వయసు నుంచే బోరాన్ లోపం అనేది వస్తుంది. కాకపోతే మనకి బోరాన్ లోపం అనేది మొక్క క్రాప్ దశలో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా కనపడుతుంది. అయితే ఈ బోరాన్ లోపాన్ని మనం ప్రధానంగా 4 నుంచి 5 రకాలుగా విభజించి చూడవచ్చు. ముందుగా మిరప పంటలో బోరాన్ లోపాన్ని గమనించినట్లయితే మనకి ఆకులు ఎలక చెవుల మాదిరిగా, లేత చిగురాకులు ఎలక చెవుల మాదిరిగా కొచ్చగా మారిపోవటం, ఆ తర్వాత ఉన్న ఆకులు డొప్ప మాదిరిగా తిరిగి ఉండటం, అంటే మన పడవని ఇట్లా చూపించినట్టుగా లేదా పడవ బోర్లేసినట్టుగా ఆకులు మాడిపోతూ ఉంటాయి. దాన్ని బోరాన్ లోపంగా గుర్తించాలి. కొంతమంది రైతులు ఇలా ఆకులు డొప్పగా మారటాన్ని, లేత చిగురాకులు కొసలు ఎలక చెవుల మాదిరిగా కొచ్చగా మారటాన్ని ముడత అనుకొని ముడత మందులు స్ప్రే చేస్తుంటారు. అయితే అది ముడత కాదు, మొక్కలలో వచ్చే బోరాన్ లోపంగా ప్రధానంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. రెండవది, ముదురు ఆకులు కూడా కొసలు డొప్పలుగా మారిపోయి చివర్లు ఎండిపోతూ ఉంటాయి. ఈ చివర్లు ఎండిపోవడం అనేది మనకి మిరప పంటలో తక్కువ పర్సంటేజ్లో కనపడినా కూరగాయ పంటల్లో తొందరగా కనపడుతుంది. మనకి టమాటా పంటలో అయితే చాలా తొందరగా ఈ ఎఫెక్ట్ అనేది కనిపించడం జరుగుతుంది. మూడవది, మనకి మిరప పంట అనేది క్రాప్ దశలో ఉన్నప్పుడు విపరీతమైన ఫ్లవరింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ ఫ్లవరింగ్ అంతా క్రాప్గా సెట్ అవ్వదు. దానికి కారణం ఏంటంటే ఈ బోరాన్ లోపం వల్ల పూతలు అనేవి మాడిపోయి కింద రాలిపోతూ ఉంటాయి. కుప్పలు కుప్పలుగా పూత అనేది మాడిపోయి రాలిపోతుంటుంది. ఇలా పూత అనేది కుప్పలు కుప్పలుగా మాడిపోయి కింద రాలిపోవటాన్ని కూడా మనం బోరాన్ లోపంగా గుర్తించాలి. అలా మనం బోరాన్ లోపంగా గుర్తించినట్టయితే మనకి పూత ఎంత పూసినప్పటికీ సరైన క్రాప్ అనేది సెట్ అవ్వటం జరగదు. తర్వాత దాన్ని మనం గమనించినట్లయితే పూతల్లో నుంచి వచ్చే పిందెలు గాలం మాదిరిగా కానీ లేదా మన సి ఆకారంలో, ఇంగ్లీష్ లెటర్ సి ఆకారంలోకి మారిపోతుంటాయి మిరపకాయలు వంకర్లు తిరిగి. అలా వంకర్లు తిరిగిన మిరపకాయలు మనం గమనించినట్లయితే వాటిని ఒత్తి చూసినట్లయితే అందులో గింజలు అనేవి సరిగ్గా ఏర్పడవు. గింజలు సరిగ్గా ఏర్పడక కాయ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఈ బోరాన్ లోపం వల్లనే మొక్కలు పిందెలు సి ఆకారంలో కానీ లేదా గాలం ఆకారంలో కానీ వంకర్లు తిరిగి కాస్తుంటాయి. దీన్ని కూడా మనం బోరాన్ లోపంగా గుర్తించాలి. ఈ బోరాన్ తీవ్రత అనేది మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మిరప పంటలో పండ్లు బండే స్టేజ్లో ఉన్నప్పుడు ఈ పండ్లపైన మనకి కంటికి కనిపించిన శుంఠి పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. ఇలా పగుళ్ళు ఏర్పడినప్పుడు ఆ పగుళ్ళ తీవ్రత వల్ల తాలు శాతం అనేది కూడా కాయల్లో ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి పండ్లు చిట్లి పగిలిపోవడానికి కూడా బోరాన్ ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా మనం రకరకాల డెఫిసిట్ని ఈ బోరాన్ అనేది నివారిస్తుంది. కాబట్టి రైతులు ఈ బోరాన్ని స్ప్రే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా ఈ బోరాన్ లోపం అనేది ఏ ఏ భూముల్లో ఎక్కువగా వస్తుందో మనం గమనించినట్లయితే ఎవరైతే ఎక్కువగా కెమికల్ ఫెర్టిలైజర్ని విపరీతంగా వాడుతుంటారో దానివల్ల భూమిలో కొన్ని ఆమ్లాలు అనేవి పేరుకుపోవడం జరుగుతుంది. సాధారణంగా ఈ బోరాన్ అనేది వాతావరణం ద్వారా భూమిలో చేరుతుంది. కానీ ఎప్పుడైతే ఈ కెమికల్ ఫెర్టిలైజర్ అనేది ఎక్కువగా భూమిలో నిల్వ ఉండి ఈ ఆమ్లాల స్థాయి అనేది ఎక్కువగా పెరిగిపోతుందో
భూమిలో pH స్థాయి అర్థమైందా, అంటే పొటాన్షియల్ హైడ్రోజన్ స్థాయి అనేది ఎక్కువ ఎప్పుడైతే పెరిగిపోతుందో దానివల్ల ఈ బోరాన్ లోపం అనేది భూమిలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ కెమికల్ ఫెర్టిలైజర్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల బోరాన్ నశించిపోయి మొక్కలకి చిన్న స్టేజ్ నుంచే బోరాన్ అనేది అందకుండా పోతుంది. అయితే ఈ బోరాన్ని నివారించడానికి మనం ఎలాంటి పద్ధతులను అవలంబించాలో తెలుసుకుందాం. ఈ బోరాన్ లోపాన్ని మనం నివారించడానికి 2 పద్ధతుల ద్వారా ఈ బోరాన్ని మనం నివారించుకోవచ్చు. మొదటిది, మనం మిరప పంటలో మనం రకరకాల ఎరువుల్ని మొక్కలకు అందిస్తూ ఉంటాం. అయితే ఊకే ఎరువుల్ని అందించేటప్పుడు మనం ప్రత్యేకంగా ఎరువులను అందిస్తున్నాం కాబట్టి కనీసం 40 రోజులకు ఒకసారి అయినా ఎకరానికి 3 నుంచి 4 కేజీల బోరాన్ని మనం అందించే ఎరువుల్లో కలిపి డైరెక్ట్గా మొక్కలకి వేర్ల నుండి బోరాన్ని అందించినట్టయితే ఈ బోరాన్ సమస్య తీవ్రత అనేది రాకుండా మనం కాపాడుకోవచ్చు. ప్రతి 40 రోజులకు ఒకసారి మనం ఎరువులు వేసేటప్పుడు ఈ బోరాన్ని ఎరువుల్లో కలిపి అందించినా కూడా ఈ బోరాన్ లోపాన్ని నివారించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా డ్రిప్ ద్వారా నేరుగా ఎరువులు మొక్కల వేర్లకు అందించే వాళ్ళు ఎకరానికి 1 కేజీ చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి డ్రిప్ ద్వారా నెలకు ఒక్కసారైనా ఈ బోరాన్ని మనం మొక్కలకు అందించినట్టయితే ఈ బోరాన్ సమస్య అనేది మొక్కలలో రాకుండా ఉంటుంది. అదేవిధంగా రెండవది, మొక్కలకి బోరాన్ని స్ప్రేయింగ్ ద్వారా నేరుగా పూతలపై, ఆకులపై, కాయలపై కూడా స్ప్రే చేయవచ్చు. అలా స్ప్రే చేయాలనుకునే రైతులు లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున బోరాన్ తీసుకొని స్ప్రే చేసినట్లయితే ఈ బోరాన్ సమస్యని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఎకరానికి 300 గ్రాముల బోరాన్ని మనం మొక్కలపై స్ప్రే చేసినట్లయితే ప్రతి 10 రోజులకు ఒకసారి ఈ కాయ నాణ్యత పెరగడానికి, పూతలు రాలిపోకుండా మాడిపోకుండా ఉండటానికి, పిందెలు వంకర తిరిగి కాయకుండా ఉండటానికి, పసుపు రంగులో మారి కింద పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ బోరాన్ని మనం అన్ని రకాల పెస్టిసైడ్స్ ఉంటాయి, అంటే ముడత మందులు కానీ, పురుగు మందులు కానీ, మన ఫంగిసైడ్స్ అంటే తెగుళ్ళ నివారణ మందులు కానీ, ఇలా రకరకాల పెస్టిసైడ్స్ ఉంటాయి. ఇలా మనం ఏ రకం పెస్టిసైడ్స్ ఉన్నా కూడా ఈ బోరాన్ని కలిపి వాడుకోవచ్చు. అన్ని రకాల కెమికల్స్లో ఈ బోరాన్ని మనం కలిపి వాడుకోవచ్చు. దీని రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే మనకి ఎకరానికి వచ్చేసి 150 రూపాయల లోపే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు బోరాన్ని వాడుకొని ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ బోరాన్ని ఏ కాంబినేషన్లో వాడితే మంచి రిజల్ట్ ఉంటుందో మనం ఒకసారి గమనించినట్లయితే ఈ బోరాన్ని మనం కాల్షియం నైట్రేట్ తోటి కలిపి వాడినట్లయితే మనకు అద్భుతమైన రిజల్ట్ ఉండటానికి అవకాశం ఉంది. బోరాన్ని భూమిలో అందించేటప్పుడు కూడా కాల్షియం నైట్రేట్లో కలిపి మన డ్రిప్ ద్వారా కానీ అందించవచ్చు. అదేవిధంగా ఎరువులో కాల్షియం నైట్రేట్లో కలిపి కూడా మనం బోరానికి నేరుగా మొక్కలకు అందించినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా పైన స్ప్రే చేసినా కూడా మనం కాల్షియం నైట్రేట్ తోటి కలిపి ఈ బోరాన్ని స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా కాల్షియం నైట్రేట్ తోటి కలిపి స్ప్రే చేయటం వల్ల మనకి ఆకులు డొప్పలుగా మారిపోవటం, ఈ ఎలక చెవుల మాదిరిగా లేత ఇగుర్లు మారిపోవటం, ఈ మన పూతలు అనేవి మాడిపోయి కింద కుప్పలుగా రాలిపోవటం, పిందెలు అనేవి వంకర తిరిగి గాలం మాదిరిగా కాయటం, పసుపు రంగులోకి మారిపోవటం, కాయల మీద సారగలు అనేవి ఏర్పడకపోవటం, అదేవిధంగా పండ్లు పక్వానికి వచ్చిన పండ్ల మీద పగుళ్ళనే ఏర్పడకుండా మంచి నాణ్యమైన దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు బోరాన్ లోపాన్ని నివారించడానికి ఖచ్చితంగా వీటిని స్ప్రే చేయాలి. బోరాన్ లోపాన్ని గుర్తించండి. ఎందుకంటే బోరాన్ కాస్ట్ అనేది చాలా చిన్నదైనా కూడా దీని పని అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు బోరాన్ యొక్క ఉపయోగాన్ని గుర్తించాలి. ఎంతసేపు ఫార్ములా 4లు, ఫార్ములా 6లు, కాల్షియం నైట్రేట్లు, పొటాషియం నైట్రేట్లు వీటినే కొట్టుకుంటా ఉండకుండా బోరాన్ను కూడా అందులో ఒక భాగంగా చేర్చి మీరు వాడినట్లయితే నాణ్యమైన పంట దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.